ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన ఏల్చూరి వెంకటేశ్వర్లు గారి అభినందన సభ ఘనంగా నిర్వహించారు. పిడుగురాళ్ల పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనుక ఉన్న ఏసీ కళ్యాణ మండపంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు అధ్యక్షులు శ్రీ ఏల్చూరి వెంకటేశ్వర్లు గారు ఈ అభినందన సభ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులుగా మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు గారు విచ్చేశారు. వీరిని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సభ్యులు ఘన స్వాగతం పలికి ముందుగా అమ్మవారి పూజా కార్యక్రమాలు అనంతరం అభినందన సభకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కనిగిరి శ్రీనివాసరావు గారు, కొత్త రఘురామయ్య గారు, కొత్త సాంబశివరావు గారు, కట్ట మూర్తి శంకర్రావు గారు, పసుమర్తి సుబ్రహ్మణ్యం గారు, ఏలూరి ఆంజనేయులు గారు, గుండా రామారావు గారు, కొత్త రాధాకృష్ణమూర్తి గారు, చందోలు రామకృష్ణరావు గారు, చందోలు కృష్ణారావు గారు, కొత్త వెంకట చలపతిరావు గారు, ఎక్కల మోహన్ రావు గారు, జూలకంటి సుబ్రహ్మణ్యం గారు, మద్దాలి సుబ్బయ్య గారు, కొత్త సత్యం గారు, టీవీఎస్ రమేష్ గారు, చిట్టిప్రోలు సాంబశివరావు గారు, ఎక్కల సైదారావు గారు, జుజ్జూరి పుల్లారావు గారు మరియు అమ్మవారి దేవస్థానం కమిటీ పెద్దలు స్వాగతం పలికి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడ కూడా కార్పొరేటర్గా కూడా ఉన్నారు. తర్వాత కర్ణాటక శిష్యుడుగా ప్రజెంట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా ఎదిగాడు. వాళ్ళందరూ వెంకటేశ్వర గారు వారి మన ఫ్యామిలీ మొత్తం కూడా ఆయుర్వేదాలతో ఉన్నారు చెప్పేసి నెక్స్ట్ ఇంకా ఉన్నత పనులు రాసిందని వెంకటేశ్వర గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ 34 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఉన్నారంటే ఆయన సేవాగుణం స్నేహస్పాటు ఉన్నాడు. నేను ముఖ్యంగా గుంటూరు జిల్లా మనుమూల నుంచి ఇంకొక గడ్డని కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి మన వాళ్ళ సహకారంతో దాన్ని బద్దలు కొట్టాము. అటువంటి కట్టుబాట్లు అటువంటి పట్టుదల ఉంటే మనం ఏమైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. అతి ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ఇబ్బందికరమైన ఏంటంటే మన కౌంటర్ బిజినెస్. ఈ కౌంటర్ బిజినెస్ వల్ల రాజకీయాల్లో రాణించలేకపోతున్నాము. కనీసం ఈ రాజకీయాల్లో ముందుకు పోయే వ్యక్తుల్ని మీరందరూ కూడా సహకరించి వాళ్ళకి చేతులు ఉంటే వాళ్ళు ముందుకు పోయేందుకు అవకాశం ఉంటుంది. మరి పిల్లలలో అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు వ్యక్తులు నేను నిన్న చూశాను మీ దగ్గరికి వచ్చినప్పుడు విషయం చెప్పగానే ఎవరికి వారు స్పందించి ఆ చేయుతులు ఇవ్వడం అనేది నేను మాత్రం నా జీవితంలో నేను మర్చిపోలేను. ఆ రకమైన చేయుతులు ఇవ్వడమే కాకుండా నా గెలుపుకి ఒక రకంగా ఏల్చిన వెంకటేశ్వర్లే ప్రతి ఒక్కరిగా అక్కడికి వచ్చి ఓట్లేసి మరి అద్భుత విజయాన్ని సాధించి పెట్టిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సంగ్రహ